జొమాటో బాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేసిన యువకుడిని అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ ఇంటర్లోనే గంజాయికి అలవాటు పడ్డాడు. ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసే బిలాల్ అరకు నుంచి గంజాయి తీసుకొచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్నాడు. మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నాడన్న సమాచారంతో రైడ్స్ చేసి అతడిని అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. టీఎస్ నాబ్ ఆఫీసర్స్ అలాగే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిని ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీదే షేక్ బిలాల్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి, నేటివ్ ఆఫ్ రాజమండ్రి. ఇతను ఇక్కడ ఇజ్జత్ నగర్లో ఉండేవాడు. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఈ మాదక ద్రవ్యాలందరినీ కూడా కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి సప్లయర్ ఈ పని పెడ్లింగ్ చేస్తున్నాడు. అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను అదుపు నుంచి 15 grams ఆఫ్ MDMA, దట్ ఈస్ 22.5, దెన్ 22.5 kg ఆఫ్ గాంజా, 76 నైట్రోసమ్ టాబ్లెట్స్, అలాగే 491 grams ఆఫ్ హషీష్ ఆయిల్ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ నార్కోటిక్ సబ్స్టెన్స్ అంటే మాదక ద్రవ్యాలని సీజ్ చేయడం జరిగింది. ఇతను మొదలు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఈ స్టార్టెడ్ టేకింగ్ గాంజా, దానికి అలవాటు పడి తర్వాత అలాగే ఈ 45 to 50 పీపుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఇంకా ఒక్కొక్కరికి ఇద్దరు అన్నట్టు చాలామందికి ఈ సప్లై వెళ్ళేది. సో వాళ్ళందరినీ కూడా ఈ పెద్ద ర్యాకెట్ని బస్ చేయడం జరిగింది. ఇది TGNAB డైరెక్టర్ అలాగే సిపి సైబరాబాద్ వాళ్ళ సూపర్విజన్లో జరిగింది. సో డే బై డే మనం ఎన్ని డ్రగ్ సరబరాజు చూస్తున్నాము, కన్జంప్షన్ చూస్తున్నాము, ఇవన్నీ కూడా ఈ స్కూలు, కాలేజీలు, పిల్లలు, ఐటీ హబ్లు ఉన్న కాడనే జరుగుతుంది. పబ్స్ ఉన్నాయి, అక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే 8712671111 అనే నంబర్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. అలాగే ఐటీ కంపెనీస్కి